శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిందిగా ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అయితే ఈ రాశి వారికి ఆయా ఆదాయానికి సంబంధించినటువంటిది మాత్రమే, అంటే ఖర్చు విపరీతంగా ఉండడం ఒకటి మాత్రమే ఈ సంవత్సరంలో వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మిగతా పనులన్నీ కూడా యథావిధిగా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా జరుగుతాయి. అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పనులు కూడా సజావుగా సక్రమంగా అనుకున్నటువంటి సమయంలోనే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కువ చేసుకోవడం ఈ సంవత్సరం చాలా విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అశ్వత్థనారాయణుడికి ప్రదక్షిణ చేయడం, గోమాతకు ఆహారాన్ని అందించడం, పౌర్ణమి అమావాస్య తిథులలో విశేషంగా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామివారి ఆలయంలో కావచ్చు, ఆంజనేయ స్వామివారికి సంబంధించిందిగా మన్యు సూక్తాన్ని పారాయణం చేయించుకోవడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. అర్ధాష్టమంలో శని వెళ్ళిపోవడం ద్వారా విశేషంగా పనులు సాగుతాయి కాబట్టి ఆ యొక్క పనులు సాగడంలో మన్యు సూక్తాన్ని పారాయణం చేయించుకోవడం ఇంకా అత్యంత విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నలుగురికి ఆహారాన్ని అందించండి, గోసేవ చేయండి, విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.